నువ్విలా ఆలస్యం చేస్తే బస్సు వెళ్ళిపోతుంది. త్వరగా అన్నీ సర్దిపెట్టు. 8 గంటలకు బస్సు బయలుదేరుతుంది. అలా చెప్తూ ఉండే కన్నా నాకు సాయం చేయొచ్చుగా. ఓ ఆ. ఆ. తర్వాత 2-3 వస్తువులు మర్చిపోయాను. టెన్షన్ పెట్టడం వల్ల మర్చిపోతున్నా. పర్వాలేదు, తన దగ్గర డబ్బుంది కదా, కావలసినవన్నీ కొనుక్కుంటుంది. ఆ నా బంగారు తల్లి, ఇలా రామ్మా. అక్కడికి వెళ్ళిన వెంటనే ఫోన్ చెయ్యాలి. నువ్వు అచ్చం నాలాగే అని నాకు తెలుసు, అయినా చెప్తున్నాను. ఈ ఊళ్ళో అందరూ నా గురించి మంచిగానే చెప్తారు. నువ్వు కూడా నాలాగే మంచి పేరు తెచ్చుకోవాలి. ఆ విషయం మీరు నాకు చెప్పాలా? నాకు తెలీదా ఏంటి? ఏంటి విషయం? తండ్రి కూతురు నవ్వుకుంటున్నారు. ఏం లేదు, పని పాట లేని వాళ్ళు కళ్ళప్పగించి చూస్తూ ఉంటారు కదా. ఎందుకంటే నాకున్నది ఒకే ఒక్క కూతురు, అందుకే జాగ్రత్తలు చెప్తున్నాను. దేవుడా, తన చదువు పూర్తయ్యి ఒకటి చేతిలో పెట్టేంత వరకు గుండెల్లో మంటలు రేగుతున్నాయి. అరే, ఇప్పుడెందుకు దాని గురించి ఆలోచిస్తారు? నీకవన్నీ తెలియవే. సరిగ్గా సమయానికి ఫోన్ వచ్చింది కదా. మన ముందు మాట్లాడడానికి తనకి ఎందుకు సందేహం? అది తన ఫ్రెండ్ అయి ఉంటుందండి. భానుమతి, నువ్వు ఇప్పటికీ ఆ పల్లెటూరు పరమశివం కూతురులాగే ఉన్నావు. ఈ కాలంలో జరిగేవేవీ తెలియని వట్టి దద్దమ్మవి. దానివల్ల ఇప్పుడేం నష్టం? నేను ఆశపడినట్టు అన్నీ జరుగుతున్నాయి కదా. మంచి కూతురు, ఇక నన్ను మాత్రమే ప్రేమగా చూసుకునే భర్త. ఇదంతా దేవుడు ఇచ్చాడు కదా, అదే ఎక్కువ. ఇంతకాలమైనా మనిద్దరి మధ్య ప్రేమ అలాగే ఉంది కదా. నేనెంతవరకు ఏ పరాయి స్త్రీ మొహం కూడా చూడలేదు. నీ గురించి తప్ప వేరే ఆడదాని గురించి నేను ఎప్పుడూ ఆలోచించను. హలో, మా అమ్మ నాన్న కొత్తగా పెళ్ళైన జంటలా చేస్తున్నట్టు తెలుస్తుంది, కానీ ఇప్పుడు నాకు బాగా ఆకలిస్తుంది. నేను ఇంకా బస్ ఎక్కేసానంటే అది అలా వెళ్ళిపోతుంది. నిజమే, తనకు ఆకలిస్తుందంట. వెళ్దాం పద. తను ఎక్కడికెళ్ళుంటుంది? సరే, వెళ్ళి చూద్దాం.
పెద్ద పెద్ద వాళ్ళు చేసే వ్యభిచారాన్ని గుట్టు చప్పుడు కాకుండా దాచడం, హోటల్లో వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటే బయట కాపలాగా ఉండడం మా బాధ్యతగా మారిపోయిన ఈ కాలంలో ఒక ఇంటర్వెల్ అంతే. ముసుకుని పడుకోవే. ఈ పోలీస్ అయినా లోపలికి వెళ్ళి చాలాసేపు అయిందే. ఆయన మనం ఇక్కడ ఉన్నామన్న సంగతి మర్చిపోయినట్టున్నాడు. ఇన్స్పెక్టర్ చాలా పెద్ద కిలాడీరా. కొత్త ఇంజన్ కదా, స్టార్ట్ అయితే త్వరగా ఆగదులే. ఇలాంటి వాళ్ళని అడ్డంగా నరికేయాలి. మనకి సాయం చేశాడని ఊరుకున్నాను. నువ్వు చెప్పిందంతా నిజమే, అయినా గానీ ఇలాంటి విషయాలు అతను చాలా గట్టాడు. రండి రండి యజమాని. రాత్రి వేళప్పుడు ఈ ఊరిని కాపాడడానికి మా పోలీసు ఎంత కష్టపడుతున్నాడో పాపం. పొండ్రా రే, పోలీస్కి నీతులు చెప్పాల్సిన అవసరం లేదు. అది కూడా ఊరు పేరు తెలియని ఒక అనాథ విషయంలో. అర్థమైందా? అది కరెక్టే. సార్ చెప్పేది ముమ్మాటికి నిజం. ఇక మా విషయాల్లో మీరు తలదొరచొద్దు. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. కావాలంటే దీన్ని తీసుకెళ్ళండి. ఇంట్లో పెళ్ళాన్ని చూసినప్పుడు మూడు తెస్తుంది. బెచ్చగాడి ప్లేట్లో డబ్బులు తీసుకెళ్లేవాడిని చూసావా? మాకు కూడా కాస్త మిగిల్చు. హరే రామ 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 కృష్ణ హరే హరే కృష్ణ 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 హరే హరే శ్రీకృష్ణ హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే. ఏంటి శంకరన్నయ్య, కుక్కలేంటి అలా మొరుగుతూనే ఉన్నాయి? అసలు కాస్త వెళ్ళి చూసిరండే. కుక్కలు అరవటానికి కారణం కావాలా ఏమిటి? అవి పిల్లిని చూసినా అరుస్తాయి, ఏనుగుని చూసినా అరుస్తాయి, పక్క వీధిలో కుక్కల్ని చూసినా అరుస్తాయి. అవి ఎందుకు అరుస్తున్నాయో వాటికి మాత్రమే తెలుసును. చాలు చాలు, మీరు చెప్పిందంతా నాకు కూడా తెలుసు. మీరేమీ చెప్పొద్దు, మీరు ముందు వెళ్ళి చూసిరండి. అయ్యో, నీ గొడవ తట్టుకోలేకపోతున్నాను. కాస్త వెళ్ళి చూసి రావచ్చు కదా. అర్ధరాత్రిలో నాకు ఈ కష్టాలేమిటో. ఈ కుక్కల వల్ల మనశ్శాంతి లేకుండా పోయింది. అయ్యో, సావిత్రి! అమ్మ సావిత్రి, అమ్మ సావిత్రి, ఇలా జరుగుతుందని అసలు ఊహించలేదు. అక్కడ ఒక అమ్మాయి రక్త మడుగులో కొట్టుకుంటుందమ్మా. ఏంటి? ఏం చేయాలో అర్థం కావడం లేదు. శివ శివ, ఏమన్నయ్య చెప్తున్నావు? త్వరగా రండి. దేవుడా, ఎక్కడా? అయ్యో శంకరన్నయ్య, తినెవరు? ఈ అమ్మాయి ఆ బజారు వీధిలో పిచ్చిదాన్లాగా తిరుగుతూ ఉంటుంది. ఆ అమ్మాయి అదో రకం, ఏదో కీడు జరిగినట్టుగా ఉంది. శంకరన్నయ్య, అలా చూస్తూ ఉండకుండా తిని తీసుకొని లోపలికి రండి. అదేమిటంటే ఎవరో తెలియని అమ్మాయిని లోపల పడుకోబెట్టి పన్నీర్ చాలామని చెప్పలేదు. కాస్త మానవత్వంతో నడుచుకోండి. ఈ అమ్మాయి ఎలా ఇక్కడికొచ్చింది? అమ్మా సావిత్రి, ఈ అమ్మాయి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇలాంటి పరిస్థితిలో ఉన్న అమ్మాయిని మన ఇంటికి తీసుకురావడం తప్పేమో. వేరే ఏదైనా జరిగితే? శంకరన్నయ్య, ఈ ఊర్లో ఎన్నో ఇల్లులున్నా కూడా ఈ అమ్మాయి ఎందుకు ఇక్కడే వచ్చి పడుంది? ఇది పరమేశ్వరుని సిద్ధం. శంకరన్నయ్య, మీరు లోపలికి వెళ్ళి ఒక గిన్నెతో నీళ్లుని ఒక టవలు తీసుకురండి. ఓ సరే.
ఇదిగో అమ్మా. సావిత్రి, ఏం చేస్తున్నావమ్మా? ఈ అమ్మాయిని ఇక్కడి నుంచి పంపించకపోతే పురితోక పట్టుకున్నట్టుగా ఉంటుంది మన పని. నేనే తీసుకువెళ్ళి బయట ఎక్కడైనా విడిచిపెట్టి వస్తాను. ఏంటి శంకరన్నయ్య మీరు? మీకెలా ఇలా మాట్లాడడానికి మనసొచ్చింది? తను కూడా ఒక మనిషే కదా. ఏమైనా పర్వాలేదు, తనిక్కడే ఉండనివ్వండి. తెల్లవారి కాగానే ఏం కావాలో చేసుకోండి. శివ శివ, కాలం ఎలా గడుస్తుంది? ఇలా చూడమ్మా సావిత్రి, నువ్వు పొద్దునుంచి ఏమీ తినలేదు. కాస్త వెళ్ళి ఎంగిలిపడు. శంకరన్నయ్య, నేను తీసిపెట్టాను. మీరు వెళ్ళి తినండి. ఈ అమ్మాయి ఎప్పుడు లెగుస్తుందో తెలీదు. ఈ అమ్మాయి లేస్తే ఏమైనా పెట్టాలి. ఎందుకు నువ్వు అనవసరంగా పస్తులుంటావు? నాకిప్పుడు ఆకలిగా లేదు. మీరు వెళ్ళి తినండి. తిన్న తర్వాతే ఈ అమ్మాయిని తీసుకెళ్లి లోపల పడుకోబెట్టాలి. ఏమంటున్నావు? శంకరన్నయ్య, మీరు ముందు వెళ్ళి భోంచేయండి. ఏంటిది కొత్తగా ఉంది? అందరికంటే ముందే లేచే ఈ ఆవిడ ఇంతసేపు పడుకుందేంటి? ఇంతసేపైనా ఇంకా తలుపు తీయలేదు. పరమేశ్వరా, ఒళ్ళంతా అగ్గిలా కాలిపోతుంది. శంకరన్నయ్య, శంకరన్నయ్య! ఏంటమ్మా, నన్ను పిలిచావా? నిన్న రాత్రి ఒక అమ్మాయిని తీసుకొచ్చి పడుకోబెట్టావా లేదా? ఆ అమ్మాయి గురించి మర్చిపోయారా ఏంటి? ఇలా చూడమ్మా సావిత్రి, నేను తోట వరకు వెళ్ళొచ్చాను. పని కోసం మనుషులు వస్తున్నారు కదా. కానీ వ్యాపారం విషయం తావ చూస్తున్నాను, వచ్చేశాను. అవును, నువ్వు ఎందుకని ఇప్పుడు నా మీద కోపపడుతున్నావు? ఆ విషయం గురించి నేను నీకు నిన్నే అర్థమయ్యేలా చెప్పాను కదా. ఊళ్ళో ఉండే తంట ఎందుకు నీ నెత్తిమీద పెట్టుకుంటావు అని. ఇది అది కాదు శంకరన్నయ్య. ఆ అమ్మాయికి ఒళ్ళంతా అగ్గిలా కాలిపోతుంది. ముందు ఎక్కడికైనా వెళ్ళి మందు తీసుకురండి. నేను తనకి సొంటు కాపీ ఇస్తాను. నేను చెప్పినా నువ్వేనవు కదా. ఇప్పుడు నువ్వు ట్రీట్మెంటే మొదలుపెట్టేస్తున్నావా? ఏదో నీ ఇష్టం వచ్చినట్టుగా చెయ్యి. ఇలాంటి పనులకి నేను సెట్ అవునమ్మా. అయినా నేను బయటకు వెళ్ళి మందులు కొనుక్కొస్తాను. ఎక్కడికెళ్తున్నారు శంకరన్న? అది కూడా ఎంత ఉదయాన్నే? ఏమీ చెప్పలేకపోతున్నాను సుశీలా. మన ఇంటికి ఒక అమ్మాయి వచ్చిందమ్మా. తనకి ఒంట్లో బాగోలేదు. ఆ అమ్మాయికి మందు కోసం వెళ్తున్నాను. అలా చెప్పండి, అదే కదా అనుకున్నా. ఇంతకీ ఎవరా కొత్త అమ్మాయి? అది బయటకు చెప్పకుండా ఉంటేనే మంచిది. హఠాత్తుగా రాత్రి వచ్చి తగలడింది. ఆ అమ్మాయిని ఇంట్లోకి తీసుకురావద్దు అంటే నా మాట వినలేదు సావిత్రి. ఏదైనా గొడవ జరిగితే ఏమైపోతాం? సరే, నేను బయలుదేరతాను. ఏదేమైనా తను ఆడపిల్లే కదా, నేను వెళ్ళి మందు తీసుకొస్తానులే. నేనేమీ తప్పని చెప్పడం లేదు. అసలే పరిస్థితులు ఏమీ బాగోలేదు. మంచి చేస్తే చెడు ఎదురవుతుంది. సావిత్రమ్మా, సావిత్రమ్మా! ఆహా, ఎవరమ్మాది? ఒంట్లో బాలేకొచ్చారంట. సరేగాని నీకింతలోనే న్యూస్ ఎలా తెలిసింది? బయట శంకరన్న కనిపించి విషయమంతా చెప్పారు. నిన్నెక్కడికొచ్చి ఇరుక్కుపోయిందా అమ్మాయి? ఇదిగో ఆ రూములోనే ఉంది, రా. అమ్మా, ఈ అమ్మాయి పాప అమాయకురాలు. ఊరు పేరు తెలీదు. మార్కెట్లోనే తను చూశాను. ఏం జరిగిందో తెలియట్లేదు. ఎవరో తీసుకొచ్చి పని పూర్తయ్యాక వదిలేసిపోయినట్టున్నారు. వివరం తెలియని పిల్ల. నేను సాయంత్రం వచ్చి తన్ని తీసుకువెళ్తాను. అంతవరకు ఇక్కడే ఉంటుంది. సరే, అలాగే ఉండని. ఏది ఏమైనా
తన జ్వరం కాస్త తగ్గని. శంకరన్నయ్య ఇప్పుడు మందు తీసుకొస్తారు. ఓ సరే. సరే నేను వస్తాను. శివా, నా లెక్కలో రాసుకో. ఎరా, అమ్మాయి ఆడికెళ్ళింది, ఇక్కడెక్కడ కనపడడం లేదు. అందరు కలిసి దాన్ని తరిమేశారా ఏంది? ఇలా చూడు యజమాని, ఎలా వచ్చిందో ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళి ఉంటుందిలే. తను ఎప్పుడు కనిపించే చోటన్నీ వెతికాను, ఎక్కడా కనిపించలేదు. ఇలా చూడు బాబు, ఇంట్లో అమ్మ నాన్న అక్క అన్న అందరుండి కూడా ఆడవాళ్ళు ఈ ప్రపంచంలో బతకలేకపోతున్నారు. ఇందులో ఊరు పేరు తెలియని అందమైన అమ్మాయి ఉంటే ఒంటరిగా బతకడం సాధ్యమేనా? తలుచుకుంటే తలనొప్పిగా ఉంది. కరుణామయుడైన ఆ దేవుడు ఎందుకు ఆ అమ్మాయికి అటువంటి పరిస్థితి కల్పించాడు? ఈ భూమి మీద పుట్టిన ప్రతి దానికి ఒక లక్ష్యం అంటూ ఉంటుంది కదా. అందుకని భగవంతుడు ఒక్కొక్కరికి ఒక్కొక్కరు పంపిస్తున్నాడు. వచ్చిన పని పూర్తిందనుకోడు, మళ్ళీ పిలుచుకెళ్ళిపోతాడు. ఎలా నేను చెప్పింది కరెక్టేనా? ఆ అమ్మాయి వయసు ఎంత ఉంటుంది? రే, నువ్వు లోపలికి వెళ్ళి గిన్నెలు కడిగి వెళ్ళు. అరే అవి పిందులమ్మా, వాటిని తెంపకు. అయ్యో, ఏం చెప్పినా వినవు కదా, అన్నిటినీ ఇలా తగలేస్తున్నావు. ఎక్కడి నుంచో వచ్చిన ఆ అమ్మాయి వంట చేస్తానని చెబుతుందేమోనని భయంగా ఉంది. నేను చెప్పే మాటలు నువ్వు వినవా? నువ్వు దాన్ని అలా పట్టుకుని లాగావనుకో, కాయ మాత్రమే కాదు మొత్తం చెట్టే ఊడి వచ్చేస్తుంది. అంతా నా తలరాత. చెట్టుపోతే నీకేమిటి, అంతే కదా. సావిత్రితో ఈ విషయాలన్నీ చెబితే దానివల్ల నష్టమే ఉంది శంకరన్న అంటుంది. ఏంటి శంకరన్న, బాగా సంతోషంగా ఉన్నట్టున్నారు? కొత్తగా స్నేహితురాలు దొరికినందుక? అయ్యో, నేను సంతోషంతో ఎగిరి గంతులేస్తున్నాను అనుకుంటున్నావా? ఇలా చూడు, నా నోరు మంచిది కాదు. ఇలా చూడు సుశీల, పూర్తి ఉసిరికాయి పెద్దవాళ్ల మాటలు ఒక్కటే. అది చేదుగాను ఉంటుంది, తీయగాను ఉంటుంది. ఆ తీపి కోసమే శంకరన్న ఇప్పుడు ఈ అమ్మాయి చుట్టూ తిరుగుతున్నట్టు అనిపిస్తోంది. ఇంకొట్టానంటే అవును అవును, చక్కెర వల్ల నా ఒళ్ళంతా చీమలు బాగుతున్నాయి. బాగా చూడు, చీమలు ఎక్కడ కుడుతున్నాయో చెప్పనా? చెప్పేవాడికి చెబితేనే అర్థమవుతుంది. పాపం, ఎందుకమ్మా శంకరన్నని ఎంతలా ఇబ్బంది పెడుతున్నావెందుకు? ఆయన పాప అమాయకుడు. ఆహా, నువ్వు మంచి కిలాడిలాగున్నావే. మంచి నంబర్ 1 రైతులాగా నువ్వు బాగా వ్యవసాయం చేస్తున్నావు. చాలు, ఈ రోజుకి ఇవి చాలు. పద, మనం ఇంటికి వెళ్దాం పద. నీ అల్లరి చూస్తూ ఉంచున్నానంటే ఈరోజు నేను ఇంటికి వెళ్ళినట్టే. రా వెళ్దాం. ఇప్పుడు నేను నిన్ను పంపిస్తున్నానని బాధపడొద్దమ్మా. నీకెప్పుడు కావాలంటే ఇక్కడికి రావచ్చు. చాలు చాలు, నువ్వేమీ రావక్కర్లేదు. ఇదేంటి సంచిలో? అందులో కాస్త పాత బట్టలున్నాయి. సరే సరే, ఆ అమ్మాయిని వెళ్ళనివ్వు. వెళ్ళమ్మా. సరే రా.